నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో 70 కుటుంబాలు వైసీపీలో చేరారు. మండల పార్టీ కన్వీనర్ స్వయంభూ హనుమంతరావు ఆధ్వర్యంలో చందలూరు గ్రామం నుండి 40 కుటుంబాలు, తూర్పు కొప్పరిపాడు గ్రామం నుండి 20 కుటుంబాలు, నూజెండ్లపల్లి గ్రామం నుండి 10 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హన్మిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు, జిల్లా వైఎస్ఆర్ సేవాదళ్ అధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పిన్లా తయారైంది. ఈ ఉప్పిన్లో 175కి 175 గెలుస్తామని చెప్పి అందరూ నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా సర్వే రిపోర్ట్ కూడా అదేవిధంగా వస్తా ఉన్నాయి. ఎంపీలు కూడా అన్ని క్లీన్షిప్ చేస్తామని చెప్పి సర్వే రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. కావున ఈ రోజున ఆ 175 నియోజకవర్గాల్లో కూడా మన అద్దంకి నియోజకవర్గం ఉంది. ఈ అద్దంకిలో గతంలో 3-4 సార్లు నుంచి ఎమ్మెల్యే చేస్తున్న అభ్యర్థి ఆయన చెప్పే మాయమాటలు, అబద్ధాలకి లొంగి అందరూ ప్రలోభాలకు లొంగి ఈ విధంగా ఆ రోజుకి ఎలక్షన్ కి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటా తర్వాత తన ఇష్టానుసారం ఆయన పని చేసుకుంటా పోతున్నాడు. కానీ అవన్నిటి కూడా ఈ రోజున మనందరం కలిసి చెక్ పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున అదేవిధంగా ఈ రోజు కూడా మనం భారీ ఎత్తులో మన పార్టీలోకి నూతన కార్యకర్తల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేసి మనకి పార్టీకి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.